ఒక సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక మనకు వచ్చే శాలరీ మహా అయితే 15,000 20,000. అదే వాడితో పాటు చదువుకున్న సిఎస్సి ఫ్రెండ్కి 6 లక్షలు 8 లక్షల ప్యాకేజెస్. దీని అర్థం సిఎస్సి వాళ్ళు టాలెంటెడ్, సివిల్ వాళ్ళు కాదనా? దీనికి మెయిన్ రీజన్ బేస్డ్ ఆన్ వే ఆఫ్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్సి వాళ్ళు ఏదైతే కాలేజ్లో నేర్చుకుంటారో అదే ఇండస్ట్రీలో అప్లై చేస్తారు. వాళ్ళ కోడ్లో ఏ మిస్టేక్ చేసినా సరే ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎటువంటి మేజర్ లాసెస్ ఉండవు. సో వాళ్ళకి స్టార్టింగ్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి దాని తగ్గ ప్యాకేజెస్ ఇస్తారు. కానీ సివిల్ వర్క్ అనేది ప్రాక్టికల్ వర్క్. మనం కాలేజ్లో నేర్చుకునేది ఒకటి, ఇండస్ట్రీలో ఉండేది ఒకటి. రియల్ నాలెడ్జ్ ఇండస్ట్రీలోకి వచ్చాకే నేర్చుకుంటాం. సివిల్ వర్క్స్లో స్టార్టింగ్లో మనం ఏ మిస్టేక్ చేసినా సరే లాక్స్ అండ్ క్రోర్స్ లాసెస్ వస్తాయి కంపెనీస్కి. సో దానివల్లే కంపెనీస్ మనకి హై రెస్పాన్సిబుల్ జాబ్ స్టార్టింగ్లో ఇవ్వరు. సో వాళ్ళు మనకి స్టార్టింగ్లో ఇచ్చే జాబ్ సూపర్వైజింగ్. ఇటు సిమెంట్ బస్తాలు వచ్చాయి, ఎన్ని టికెట్లు వచ్చాయి, ఎన్ని లేబర్స్ వచ్చాయి, ఇవి కౌంట్ చేసుకోవడం మాత్రమే. ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఏ జాబ్లో అయినా మన రెస్పాన్సిబిలిటీస్ బట్టే మన సాలరీస్ డిసైడ్ అవుతాయి. సో ఓవర్ ఎక్స్పీరియన్స్ మనకి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో ఈక్వల్లీ సాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మన సివిల్లో హై పేయింగ్ జాబ్ స్టార్టింగ్లో తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోగలం. సో ఈ వీడియోకి సివిల్ అని కమెంట్ చేయి. 100 కమెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.